మెడికల్ కాలేజీలకి టెండర్ పిలిచాం అని చెప్పి గొప్పగా చెప్పారు. టెండర్లు పిలిచినటువంటి మెడికల్ కాలేజీకి ఎవడూ రాకపోతే దానికి జగన్ రౌడీజం అంట. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తాడా, ఈ రాష్ట్రాన్ని అట్ట చేస్తున్నాడు ఇట్ట చేస్తున్నాడు అన్నారు. నిన్నటిదాకా ఏం కోతలు కోసారు? సొరకాయ కోతలు కోసారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి వ్యాపారస్తుల్ని లేదా ఇండస్ట్రియలిస్ట్ని తోలేస్తే మేము రాగానే అందరూ క్యూ కట్టి పరిగెట్టుకుంటూ వస్తున్నారు అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఈ హాస్పిటల్ వాళ్ళు ఎందుకు రావట్లా? ఎందుకు రావట్లంటే ఈ రాష్ట్రమే కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది పాపం. ఈ పాపపు కూడా మనకు వద్దు అనుకుని ఎవడు రావట్లేదు తప్పితే ఎందుకు రారు? ఇది తప్పు అని చెప్పి అందరికీ తెలిసింది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పాపంలో మనం భాగం పంచుకోవద్దని చెప్పినే ఇంగిత జ్ఞానం, వాళ్ళకున్న జ్ఞానం కూడా మీకు లేకపోతే ఎట్టా దిగజారిపోయారంటే వీళ్ళు. కిమ్స్ మెడికల్ ఆదోనిలో కిమ్స్ టెండర్ వేసిందని చెప్పని మొత్తం ఈనాడు, జ్యోతి, ఆడు ఈడు ఎవడ పడితే ఆడు డబ్బాలు కొట్టేశారు. ఆదోనిలో కిమ్స్ వచ్చేసిందని చెప్పాను. తెల్లారేపటికేమో కిమ్స్ హాస్పిటల్ వేయడం మాకేం సంబంధం లేదు, మేము వేయలేదు, మేము అసలు అటువంటి ఆలోచన కూడా మాకు లేదనేమో కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు సిగ్గి ఎవడకు పోయింది అని అడుగుతున్నాను. ఈ దిక్కుమాలిన వ్యవస్థ, వీళ్ళ ప్రభుత్వం ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే, ఏమండి కిమ్స్ రాలేదని స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పని విలేకరులు అడిగితే ఆయన మంత్రి గారు చెప్తాడు, మేము ప్రభుత్వం పొరపాటు పడింది, కిమ్స్లో పనిచేసే డాక్టర్లు, పోన్లే కిమ్స్లో పనిచేసే డాక్టర్తో వేయించారు దొంగ టెండర్, అందులో పనిచేసే అటెండర్తోనో శవాలు కోసేవాడితోనో వేయించలేదు టెండర్, అక్కడ సంతోషం. కిమ్స్లో పనిచేసేటువంటి హాస్పిటల్ తుడిచి ఆయన్నో, మార్చిలో శవాలు కోసి అతన్నో, కుట్లేసి ఆయన్నో, లేదా అక్కడ కాంపౌండర్ గారితోనో టెండర్ వేయించి కిమ్స్ హాస్పిటల్లో వేసారని చెప్పలేం. ఫోన్లో డాక్టర్తో వేశారు, ఎవరో షా అంటే వేసాడని చెప్తున్నాడు. ఏముంటుంది ఈ షాలు బోలు ఇవన్నీ ఏమవుతాయి చంద్రబాబు నాయుడు గారు? రేపు జగన్ గారు వస్తున్నాడు, వచ్చాక సిట్ వేయడా? సిట్టుకు ఒక గుణశేఖర్ బాబు అని ఒక ఆఫీసర్ రాడా? ఆ గుణశేఖర్ బాబు ఈ షాల్ని బోల్ని ఎత్తుకొచ్చాడా? ఎవడేయించాడో టెండర్లు చెప్పరా? షా చెప్పడా? ఎక్కడికి పిలిచారు, ఎవరు మాట్లాడారు, టెండర్ ఏమన్నారు, సంతకం ఎవడు పెట్టించాడు, డ్రాఫ్టింగ్ ఎవడు చేశాడు, అప్లికేషన్ ఎవడు పూర్తి చేశాడు, ఇవన్నీ చెప్పరేంటి? గుణశేఖర్ బాబు లాంటి ఆఫీసర్ గుణశేఖర్ బాబు వస్తాడు, గుణశేఖర్ బాబు సిట్టు బాస్ అవుతాడు, ఎత్తుకురారేంటి? తప్పు వద్దయా చంద్రబాబు నాయుడు గారు, ఇది పాపం అయ్యా. రాజధానిలో తింటున్నావు కదా అంటే నువ్వు అనొచ్చు, నువ్వు చూసావా, నువ్వేమైనా బోకరేజ్ చేసావా అంటే నేను బోకరేజ్ చేయలా. కానీ జరిగిన టెండర్లన్నీ గమనిస్తే మొత్తం రాజధానిలో వచ్చిన ప్రతి టెండరు 4% ఎందుకు ఉంది చంద్రబాబు నాయుడు గారు? దాంట్లో మీకేం ఆమ్యామ్యం ముట్టపోతే, మీరు దోచైపోతే ఎవడన్నా నేస్తాడు చెప్పండి? అమరావతిలో జరిగిన ప్రతి టెండరు 4%. నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఒంగోబెట్టుకోవటండి విలేకరుల్ని. మీకే చెప్తున్నా, నేను చెప్పింది తప్పు అయితే ఈ కెమెరాల ముందే పెట్టి ఏమైనా అబద్ధాలు చెప్తావా చంద్రబాబు లాగా, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ లాగా తప్పుడు మాటలు మాడతావా, లోకేష్ లాగా అని నాకు బాధండి. నన్ను అటు వాళ్ళకి మీకు లోకు అయిపోయాం, మీరు నోటుకు వచ్చింది అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి నేను మీకు స్వేచ్ఛిస్తున్నాను. చూడండి ఎంత దుర్మార్గం అంటే, జనం సొమ్ము. మా ఊళ్ళో హల్వా దొరుకుతుంది, లేదా దాని పేరేంటండి, విశాఖపట్నం జిల్లాలో కూడా హల్వా ఉంటుంది. ఏం హల్వా అది? మాడుగుల హల్వా, బందర్ హల్వా, తాతరా హల్వా అంటారు బందర్లో. హల్వాడి తిన్నట్టు తినేస్తున్నారు కదా జనం సొమ్ముని. మీరు ఒకసారి అమరావతి రైతులు కూడా ఆలోచించండి, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆలోచించండి, జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి. అన్ని టెండర్లు అమరావతిలో చేసిన ప్రతి టెండరు 4% ఎక్సెస్కి అందరూ వేశారు. ఏంటి దాని అర్థం చెప్పండి?
మాస్ కాపీయింగ్ లాగా కాదా అది అని అడుగుతున్నాను. పరీక్షల్లో సెంటర్ మొత్తం అందరూ కూడబలుక్కుని మాస్ కాపీయింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో, అంటే మాస్టారు, ప్రిన్సిపాలు, ఇన్విజిలేటరు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాపీలు కొట్టకుండా చూసే అధికారి అందరూ కలిసి ఏకమైపోయేది కాపీలు కొడితే మాస్ కాపీయింగ్ అంటారు కదా. ఇది కూడా ఇది మాస్ టెండర్ కాదా అని అడుగుతున్నాను. మాస్ దోపిడీ కాదా ఇది? మీరందరూ కలిసి మాస్ దోపిడీ కాదా ఇది అని అడుగుతున్నాను. అట్లా దోచుకుంటున్నాం కదా, ఇంకా కడుపు నిండట్లేదా అని అడుగుతున్నాను. అమరావతి దోచుకుంటున్నారు. వైజాగ్లో అప్పనంగా మీ తాబేదారులకి మీకు డబ్బులు మొట్ట చెప్పినోడికి 90 పైసలుగా అడిగాం. మామూలుగా అయిన కేరాపం బస్ స్టాండ్ ఆ కంపెనీలన్నీ అడిగి 5 లక్షల క్యాపిటల్ ఫండ్ ఉంటుంది. 5 లక్షలు పెట్టుబడితో మొదలు పెట్టాడు కంపెనీ. ఎన్నాళ్ళ క్రితం? 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం. మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఆడికి 50 కోట్ల విలువ చేసే ఎకరం పొలాన్ని 90 పైసలకా? టీసీఎస్ వాళ్ళు కానీ లేదా మీరు ఇచ్చే గూగుల్ కానీ ఏ కంపెనీ అయినా, పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్తున్నారు మీరు, ఏ రాష్ట్రంలో అయినా ఆఖరికి బెంగళూరు కానీ హైదరాబాద్లో కానీ ఫ్రీగా 99 పైసలకి ఎక్కడ తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు? కావాలని మీరు పిలిచి ఏమంటే మీరు ల్యాండ్ ఇస్తాం 90 పైసలకని అంటే ఒక పెద్దోడి పేరు చెప్పి మీరు ఆ భూముల్ని, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ దోచుకోవటమే కదా. అయినా కడుపు నిండట్లా మీకు. అసలు ఇదేదో మామూలుగా ఏదో కుంభకర్ణుడికి పొట్టలాగా ఉంది మీది, తండ్రి కొడుకులు ఇద్దరిది. ఆకలి తీరని ఆకలి అనమాట, మామూలుగా విపరీతంగా అయిపోయి మెడికల్ కాలేజీ వదిలేయచ్చు కదా. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనుకుని అమ్ముకుని కడుపు నింపుకోవాలా? తప్పు కదా. అంటే వీళ్ళకి ఎవడు టెండర్ వేసాడో తెలియకని కాదు, జనాల్ని నమ్మించటం. మసిపూసి మారేడికాయటాకి తానా అంటే తందా అనే మామూలుగా బుర్రకథకి పక్కన డోలకు కొడతారు కదా. ఆ బుర్రకథ మాస్టర్ ఆయన తానా అని చెప్పగానే పక్కన తందానా అంటారు. చంద్రబాబు నాయుడు గారు తానా అనగానే వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీపై ఆపై తందానా అని కొట్టేయటమే. కిమ్సో టెండర్ అయ్యలేదు. ఎవడు చెప్పాడు? మీ డోలక్ బ్యాచ్కి కిమ్స్ టెండర్ వేసిందని ఎవడు చెప్పాడు? మీరు చెప్పకపోతే ఎవడు చెప్పాడు? అంటే ప్రజల్ని ఏమార్చుదామని. ఎవడో కిమ్స్లో పనిచేస్తాడంట. సరే, ఈ దోపిడీ ఆకపోగా ఎంత దుర్మార్గం అంటే రాజధాని ఇవాళ రాజధాని ఏర్పాటు అవ్వగానే అంటే దాహం తీరలేదని దానికోసం ఎంత నిస్సిగ్గుగా పచ్చిగా ఏదో అంటారు, కామాతురాణం నా భయం నా లజ్జ అని. ఈ దోపిడీదారులకి నా భయం నా లజ్జ ఈ ప్రభుత్వానికి. దొండపాటి రామారావు గారు అని చెప్పని అమరావతి రైతు, మందడం రైతు. ఆయన రాముడు గారు మరణించారు. ఎక్కడ మరణించాడు? మరణించింది మీ సభలో. రైతుల సమస్యలు వింటాము, ఇంకా మిగతా పొలాలు మీ ఇళ్లు కూడా మాకు అప్పచెప్పమని మీరు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఆయన ఆవేదన వెళ్లబుచ్చుతూ చనిపోయాడు. ముందేం చెప్పారు? ఆయనకి స్టంట్లు ఉన్నాయి అందుకని చనిపోయాడు అన్నారు. అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామారావు గారి శవం మీద రాజకీయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తుందని మాట్లాడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడతారు. సరే అండి, మేము శవాలను అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నామని అన్నాం. డాక్టర్ సుధాకర్ బాబు చావుని ఈ రోజుకి కూడా, ఆయన మరణించి ఎన్నాళ్ళయింది, ఎన్ని తద్దినాలైనాయి?
ఈ రోజుకి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం అది, ఆయనకి అనారోగ్య సమస్యలు లేవా? ఎవరేం చేశారు? మీరేమో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే ఉద్యోగంలోంచి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసేస్తారా? పోస్టింగ్ పెడితే మీ 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 దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఫేస్బుక్లోనో వాటిలోనో ట్విట్టర్లోనో దాన్ని లైక్ కొడితేనో దాన్ని సస్పెండ్ చేస్తారా? కోవిడ్ టైంలో బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి ఒక డాక్టర్ బాధ్యత మరిచి అసత్యాలు మాట్లాడినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోదా అంటున్నా. మీకు ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆయనో లేకపోతే ఎవరో ఒక ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకుంటే మీ ఎందుకు సస్పెండ్ చేశారని అడుగుతున్నాను. ఒక సిఐ గారు మీకు నోటీస్ ఇస్తే ఆ సిఐని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అంటే అది ఉద్యోగం నుంచి నువ్వేమైనా ఉద్యోగం ఇచ్చావా? వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి చదివిస్తే చదువుకున్నటువంటి ఆ వ్యక్తి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకున్నటువంటి ఒక పోలీస్ అధికారిని నువ్వు ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తావు? నువ్వు మాత్రం అసలు మామూలుగా ఆ శవం లేదు, శవం కన్నా అయిపోయింది, బొయ్యికలు కూడా మిగలలేదు, ఈ రోజుకి ఆ ఫోటో పుచ్చుకుని మీరు ఊరేగుతారు. జగన్ చంపాడు, జగన్ చంపాడు. ఇక్కడ ఎవడేం మాట్లాడారు? నోటికి శుద్ధి లేకుండా మాట్లాడతారు. రాముడు గారి మరణించాడు. ఎందుకు మరణించాడు? చనిపోయే ముందు రాముడు గారు మందడం రాముడు గారు మాట్లాడినటువంటి ప్రతి మాట డైయింగ్ డిక్లరేషన్ కింద తీసుకోవాలా తీసుకోక్కర్లేదా అని అడుగుతున్నాను. డైయింగ్ డిక్లరేషన్ కాదా అది? ఏం మాట్లాడాడు? నా పొలం మీరు అడగంగానే నా పొలం ఇచ్చాను, మీరు దాన్ని వాగులో ఇచ్చారని చెప్పి ఆ సిఆర్డీ వాళ్ళకి టైప్ చేసినోడికి ఆ సంతకాలు పెట్టినోడికి కూడా పోయే కాలం అనుకుంటా. చనిపోతా మరణ వాంగ్మూలం లాగా మందడం రాముడు గారు నాకు వాగులో స్థలం ఇచ్చారంటే వాగులో ఇవ్వలేదండి. అరే రికార్డు మాట్లాడతావేంటే? వర్షం వస్తే మునిగిపోతుంది ఆ ప్లాట్లు ఇచ్చినాయి అన్ని, దాన్ని ఏమంటారు? అరే ఆకాశం మబ్బు పడితే ఆకాశంలో మబ్బులు వస్తే ఆ ప్లాట్లో నీళ్లు ఉంటుంటే మోకాల్లో నీళ్లు ఉంటాయి, ఏమంటారు దాన్ని? వాగులో ఇచ్చావు నాకేమంటారు? రికార్డులో వాగులో ఇచ్చి కూడా ఉద్యోగం చేద్దామని నువ్వు జైలుకి వెళ్ళిపోతారు బాబు. మీకు అర్థం కావట్లా. నిజంగా రికార్డులో వాగులో ఉంటే చెరువులో ఇచ్చారు కదా, చెరువులో ప్లాట్లు ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఎవరెవరు సంతకాలు పెట్టి చెరువులో ప్లాట్లు ఇచ్చారో, రాజధాని అమరావతి రైతులను మోసం చేశారో, రికార్డులో చెరువు ఉన్నోళ్ళని పట్టాలు ఇచ్చినోడు ఎవడున్నాడో చూద్దాం ఏం జరుగుద్దో. గుణశేఖర్ బాబు ఎత్తుకెళ్తాడో చూద్దు కానీ కంగారు ఎందుకు? వాగులో ఇస్తారా? ఇంకా బొంకుతున్నారు. జరచ్చు కదా సిఆర్డీ వాళ్ళందరూ రాజకీయాల్లో. అరే మరణ వాంగ్మూలం ఇచ్చాడు, సిగ్గు లేకుండా సంతకాలు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీరు. నా ఇల్లు వదిలేండి రా బాబు అని చెప్పాడు. అరే నా పొలం లాక్కు దెబ్బారు కదా, నా ఇల్లు వదిలేండి అని మాట్లాడుతూ మరణించాడు. ఏమన్నారు? మీ ఆ పాపం మీదిరా అని చెప్పి మాట్లాడారు. వైసీపీ ఎవరన్నా మాట్లాడి ఉంటే, ఒకళ్ళారా మాట్లాడి ఉంటే తప్పు కాదా? పొలాలు తీసుకునేప్పుడు అమరావతి రైతులను కూడా ఒకసారి వినండి మీరు. అమరావతిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పొలాలు లాక్కునేప్పుడు అసలు మామూలుగా ఆ మధ్య పిఠాపురం ఎలక్షన్ గిట్టాకి వచ్చారు హైదరాబాద్ నుంచి. ఆడు ఈడు వెంకయ్య పుల్లయ్య ఆడు ఈడు ఎవడెవడో వచ్చేసాడు. అది ఎవడెవడో వచ్చి మీకు ఇక్కడ ఏమైనా జరిగితే ఫస్ట్ మేము వస్తామన్నారు. ఫస్ట్ లేదు లాస్ట్ లేదు, అంతవరకు వెళ్ళి చూసినోడు లేడు. అక్కడ ఘోరాలు జరుగుతుంటే పట్టించుకున్నోడు లేడు. గోతులు పూడిసినోడు లేడు అక్కడ పూడుస్తాకి. రైతులకు పంట పోతే చూసినోడు లేడు. ఫస్ట్ నేను వస్తానని చాలా మంది మాట్లాడారు. ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నారు. సేఫ్ ఎక్కడ బాబు? యముడి చేతుల్లో ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరి బతుకులు యముడి చేతుల్లో ఉన్నాయి. సేఫ్ హ్యాండ్స్ కాదు, క్రూయల్ హ్యాండ్స్. అలాగే అమరావతిలో భూములు లాక్కుంటాకి అసలు చూడండి, కొమ్మాలపాటి శ్రీధర్ గారు
మామూలుగా అసలు ఆయనకి ఒక 5-6 జతలు చెప్పులు అయిపోయినాయి. రోజు అదే పని, కారెక్కడం. ఓటేసిన ప్రజల గురించి లేదు, రోజు పొద్దున్నే బయలుదేరి రావటం, అమరావతిలో అందరికీ చెప్పటం, మీది తినాలి మాది తినాలి అంటాం, ఫ్లాట్లు ఇచ్చేయమంటాం.